కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తర్వాత మీరు నివసించుటకు సుందరమైన భవనములు కట్టుకున్న తర్వాత మీ మందలు, మీ వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో ఉండకుడు. బాగా అభివృద్ధి చెందిన దేవుడు దీవించినాడు. అంత మా పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, లేదా లండన్లో ఉన్నారు, లేదా బాగా దుబాయ్లో ఉన్నారు, బాగా పనిచే మంచిదే. అంత అభివృద్ధి చెందిన దేవుడు దీవించిన దాని ముందు ఎక్కడ ఉన్నారు? మర్చిపోవద్దు అని ఉంది అన్నమాట. జ్ఞాపకం పెట్టుకో. కనుక ఈరోజు అక్టోబర్ 2వ తేదీ గాంధీ మహాత్ముని జయంతి. తర్వాత ఈరోజు మంచి రోజు, మీరు కూడా ఇక్కడ ఉండడము, ఈ ప్రాంతానంతా చూడడం రావడం. కనుక ఈ పూజలు మీ అందరి కోసం, మీ కుటుంబాలు, మీ పిల్లలు బాగా సంతోషంగా బాగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా మీలో నుంచి కూడా ఇప్పుడు ఇంకా గురువులు, సిస్టర్లు ఈ రోజులు బాగలేవు, అయినా కూడా కావాలా. ఎందుకంటే ఇంకా దేవుని సేవ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలా. తుదన మిమ్ము చేరుకున్న భాగ్యము మాకు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీతోను ఉందురుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సన్మానం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. వారికి పెద్దలు ఎండ్రన్న గారు, పూదోట ఎండ్రన్న గారు ఒక చిన్న మొమెంటోతో వారిని గౌరవిస్తారు. గండికోటకి మొట్టమొదటిగా మేమందరం కూడా ఒక పైలట్ ట్రిప్ లాగా వచ్చినప్పుడు ఫాదర్ రాజా గారిని అడిగితే, ఫాదర్ ఇక్కడ మన కథోలిక కమ్యూనిటీ ఎలా ఉంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మనకి ఇక్కడ ఏమైనా గుడి ఉందా అంటే వారు మాకు తెలియజేయడం జరిగింది. పూర్వ రోజుల్లో కోట లోపల ఏలిన వారు సోమవరపు అర్లయ్య గారు మనకి ఒక గుడి ఉండాలని చాలా ఆశించేవాళ్ళు. అయితే ఇంతకుముందు చిన్న స్థలం ఉంది, అక్కడ ప్రార్థన చేసేవాళ్ళం. కానీ ఈరోజు మనకి ఆ స్థలం లేదు. ఉన్న కొద్ది గొప్ప స్థలం కూడా ఈ ఏపీ టూరిజం ఏదైతే ఉందో ఇందులోనే కలిసిపోయింది. మనం ఎక్కడుందో తీయలేకపోతున్నాము. ఇక్కడ మనకు చిన్న స్థలం ఉంటే అన్నీ కూడా మనం రాసి ఈరోజు మనం ఇక్కడ ఫాదర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఇక్కడ ఏదైతే మనం 10 ఎకరం స్థలం కొంటున్నామో అక్కడ ఒక మంచి గ్రోత్ ఏర్పడించి అక్కడ ఈ ప్లేక్ని మనం పెట్టబోతున్నాం. అందువల్ల అన్ని ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలు ఒకరొకరు వచ్చి ఇది మనం ఈరోజు మన ఫాదర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పెద్దలు పీసీ వసీర్ గారు, నికోలస్ వసీర్ గారు, టీచర్ నుంచి, నమ్మిందల నుంచి అన్న ఫ్రాన్సిస్ వసీర్, పన్నూరు నుంచి జాన్ బోస్కో కౌన్సిలర్ బాలరాజ్, నర్సిటీ బాలరాజ్, నమ్మిందల నుంచి, మొలచూరు నుంచి, కొంచెం ఉండండి అట్నే ఉండండి. ఓకే రాజా నిర్మితమైన శిలాఫలకం. ఈ శిలాఫలకము యొక్క విశిష్టత ఏమనగా ఈ పరిసర గ్రామ ప్రజలు 225 సంవత్సరాల నాటి వారి యొక్క క్రైస్తవ మత స్వీకరణకు జ్ఞాపకంగా మరియు గండికోట నుండి ఓలేరు నుండి కిలిచేరికి చేరిన వలసకు గుర్తుగా స్థాపించబడినది. This stone is made in remembrance of Gandikota, Oleru Tiruyatra by Telugu Catholics of Chilicheri, Pannur, Molasur and Namiyandal, surrounding Telugu Catholic villages to mark their 225 years of conversion to Christianity and migration from Gandikota to Oleru and then on to Kelcheri. ఇప్పుడు
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించుకున్నాము. ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, మీరు చేసినటువంటి అనేక మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలని మీరు ఆదేశించి ఉన్నారు. ఇదిగో ఈ గండికోట క్రైస్తవుల వాళ్ళ తాత ముత్తాతలు, పాతకాలం క్రైస్తవులు వారి జ్ఞాపకార్థము మీరు తీసుకెళ్తున్నటువంటి ఈ మట్టిని, ఈ నేలను ఆశీర్వదించండి. దీని ద్వారా మేము ఎల్లప్పుడూ మీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్న ఈ కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఈ గండికోట యాత్ర సందర్భంగా మన ఊరు నుంచి ఏటుకూరి రాజా వారు మ్యూజిక్ డైరెక్షన్లో బండి గట్టురా గండికోటకని పాట మరియు పూదోట రిచర్డ్ రచన పాద పద్మములు అనే బుక్ను కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. మరి కాపీస్ అన్ని కూడా ఇప్పుడు ఫాదర్ లాదర్ గారు ద్వారా అందరికీ అందజేయాల్సిందిగా మనం చేస్తాం. ஆந்திரால இந்த சட்டியில தான் பிரியாணி எல்லாம் செய்வாங்க. இது ஒரு சட்டி வந்து 4 பேர் சாப்பிடலாம். இது வந்து ஒரு ஃபர்ஸ்ட் இது எடுத்து வந்த உடனே ஒரு பாத்திரத்தை எல்லாத்தையும் கொட்டி நல்லா மிக்ஸ் பண்ணி 4 பிரிச்சு திருப்தியா சாப்பிடலாம். ஓகேவா? இது நம்ம தமிழ்நாடு 3 பேர் தானே. இப்போ இதே மாதிரி தமிழ்நாட்டில் நம்ம வீட்டில் செய்வாங்களா? நம்ம வீட்டில் செய்வாங்க, ஆனால் சாப்பிட தான் முடியாது. போட்டால் பச்சை மிளகா போட்டுருவாங்க, விட்டா காற்று விட்டுருவாங்க, எல்லாரும் வந்துடுவாங்க, எல்லாம் சாப்பிட்டுருவாங்க. தக்காளி போட்டு பிரிவாங்க. இந்த பிரியாணி எல்லாருக்கும் வழங்கிய திரு அருள்ராஜ் அவர்களுக்கு அனைவரின் சார்பாக நன்றி. வழங்கியவர் மட்டும் இல்லைப்பா, இதை அங்கங்கே தயார் பண்ணி குறிப்பிட்ட நேரத்தில் குறிப்பிட்ட இடத்துல வந்து அது எவ்வளோ விஷயம் இருக்குது. சும்மா தயார் பண்ணி கூட்டம் ஒரே வாரத்தில் சொல்லிட்டுன்னா நியாயமா இது எவ்வளோ சொல்லணும் பார்க்கணும். அப்புறம் சார் லாலு சார், நீங்கள் சாப்பிட்டு பார்த்தீங்களா? அதுக்கு எதுக்கு சார் பிரியாணி? మిస్టర్ జమీందార్ గారే ఇప్పుడు ఇచ్చిన మదియం అన్నం బాగా భలే బాగా ఉన్నది. కారం అంతా జాగ్రత్త లేకుండా బాగా వేడిగా ఉంది. మీ పత్రిక మా పత్రిక కూడా ఇవ్వాలి. పత్రిక అంటే చేయరు చాలా అమృతంగా அப்படியோட நிற்கிறாரு, அப்படியோட போய் சொல்லலாம். పొందు மக்களுக்கு சார்பாக ఇంట్లో నాలు బాగా ఆడవాళ్ళు ఏమొచ్చినేసి ఇక్కడ వచ్చి బాగా సీఎబు కారం ఉన్నట్టున్నారా? மரியே வாழ்க, கர்த்தர் உம்முடனே, பெண்களுக்குள் ஆசீர்வதிக்கப்பட்டவர் நீரே. உம்முடைய திருவயத்தின் கனியாகி இயேசு ஆசீர்வதிக்கப்பட்டவரே. இன்னும் கொஞ்சம் வெளிச்சிட்டு போவேன். அந்த வெளிச்சிட்டு நீங்க தான் கொஞ்சம் பரவாயில்ல. అందరి మొగలు చీకలు రావస్తామండి చూద్దాం.
கொஞ்சம் வெளிச்சம் தான் நல்லா இருக்கும். அப்படியா? லைட்டாக இது பார்க்கலாம். దానికి